మనం వచ్చాం. ప్రభునామానికి స్తోత్రాలు. వచ్చినటువంటి దేవుని బిడ్డలందరూ కూడా ప్రత్యేకమైన వందనాలండి. దేవుని స్తోత్ర. వాక్య భాగంలోకి వెళ్దాం. దేవుని బిడ్డ, మత్తయి సువార్త 24వ అధ్యాయము. మత్తయి సువార్త 24వ అధ్యాయము 36. అయితే రాకడ దినమును కూర్చియు ఆ గడియను కూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను పరలోక మందలి దూతలైనను కుమారుడైనను ఎరుగడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించాలండి, ఇక్కడ రాకడ గురించి యేసుక్రీస్తు వారు చెబుతున్న మాటలండి. ప్రభువు రాకడ యేసు అంటున్నాడు, ఎవరు ఎరుగరు, నాకు కూడా తెలియదు అంటున్నాడండి. తండ్రికి మాత్రమే తెలుసు అంటున్నాడు. మరి దేవుని బిడ్డరా, ఎందుకంటే రాకడ ఏ సమయంలో వస్తుందో, ప్రభువారు రెండవ రాకడలో ఈ యొక్క భూమి మీదకి మధ్య ఆకాశానికి ఎలాగ వస్తాడో ఆ సమయం ఎవరికి కూడా తెలియదండి. మనం ఎప్పటికప్పుడు మనము సరి చేసుకుంటూ పరిశుద్ధులుగా జీవిస్తూ ప్రభు రాకడ కొరకు ఎదురు చూసేవారిగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. చాలా మంది అనుకుంటున్నారు, ఏముందిలే రాకడ ఎప్పుడు వస్తుందో, ఇంకా రోజులు ఉన్నాయి కదా, ఈ లోపలే మనం చక్కగా తిందాము, తిరుగుదాము, తాగుదాము, ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తాము, ఇప్పుడేమి రాకడ రాదులే అని అనుకుంటూ ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నారండి. ఈ సందర్భాలు యేసుక్రీస్తు వారు ఆ ప్రజలను చూసి హెచ్చరిస్తున్నాడు. ఇదిగో రాకడ దినం ఎలా ఉంటుందో తెలియదు, ఏ సమయం వస్తుందో, ఏ గడియలో వస్తుందో ఎవరికి తెలియదు, తండ్రికే తెలుసు. కనుక ఇప్పటి నుంచే మీ జీవితాలు సరి చేసుకొని మీరు పవిత్రులుగా పరిశుద్ధులుగా ఉంటూ ప్రభువు రాకడలో ఎత్తబడే వారిగా ఉండండి అని చెప్పి హెచ్చరిస్తున్నారండి. హెచ్చరిస్తూ జరిగినటువంటి సందర్భాలను కొన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. 37వ వచనం. నోవహు దినములో ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉండును. వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచుండురి. జలప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. అలాగుననే మనుష్య కుమారుని రాకడ ఉండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసారండి, ఆయన రాకడ గురించి జరిగిన సందర్భాలను జ్ఞాపకం చేస్తున్నాడండి. నోవహు దినాల్లో ప్రజలు ఎలా ఉండారో చూడండి. వారంట జలప్రళయం వచ్చేంత వరకు కూడా చక్కగా జీవిస్తున్నారంటండి. పెళ్లి చేసుకుంటున్నారంట, పెళ్లికి ఇస్తున్నారంట, తింటున్నారంట, తాగుతున్నారంట, ఆస్తులు సంపాదించుకుంటున్నారంట, పిల్లలు కంటున్నారంట. ఆ విధంగా వారి జీవితాలు గడిచిపోతూ ఉన్నాయంటండి. నోవహు చెప్పాడు జలప్రళయం రాబోతుంది అంటే ఎవరు నమ్మలేదండి. అది వరకు ఎప్పుడు కూడా నోవహు చెప్పినటువంటి సందర్భాలు జరగలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా జరగలేదండి. కానీ నోవహు నమ్మాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ప్రజలకు ప్రచారం చేశాడు. కానీ ప్రజలు ఎవరు కూడా నమ్మలేదండి. ఆమేన్. హల్లెలూయా. ఎవరు నమ్మలేదండి. వారికి ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నారు, పాపాలు చేస్తున్నారు, మోసాలు చేస్తున్నారు, అబద్ధాలు ఆడుతున్నారు, బూతులు మాట్లాడుతున్నారు, విచ్చలవిడిగా జీవిస్తున్నారు, మోసం చేసి ఆస్తులు సంపాదించుకుంటున్నారు, మేడలు కట్టుకుంటున్నారు. కానీ ప్రభువు మాట అయితే వినడం లేదండి. ఆమేన్. హల్లెలూయా. వినడం లేదండి ఎవరు. ఇక నోవహు చెబుతుంటే ఎవరు వినడం లేదండి. ఇదిగో జలప్రళయం రాబోతుంది, మీ పాపాలు విడవండి,
మోసాలు మానండి, అబద్ధాలు మానండి. ప్రభువుకి ఇష్టం వచ్చిన రీతిగా మీరు జీవించండి, ప్రభువుకు నచ్చే విధంగా మీరు జీవించండి, ప్రభువు వలె మీరు ఉండండి, ఆయన మాట వినండి, జలప్రళయం రాబోతుంది అని బోధిస్తుంటే, హెచ్చరిస్తుంటే ఎవరు కూడా వినడం లేదంటారు. అనుకోని రీతిగా జలప్రళయం వచ్చేసింది ప్రియ దేవుని బిడ్డలారా. నోవాహు ఆ మాటలు చెబుతుంటే నోవాహుని పిచ్చివాని వలె చూస్తున్నారండి. నోవాహు మాటలు హేళన చేస్తున్నారండి. మేము పుట్టింది మొదలుకొని ఆకాశం నుంచి వర్షం ఎలా వస్తుందో మాకు తెలియదే. ఆ దినాల్లో భూమిలో నుంచి మంచు వచ్చి ఆ భూమి పంటలు తడిపేదంట, ఆ తడితో పంటలు పండేవంట. ఆమేన్, హల్లెలూయా. చూసారండి, దేవుడు మనుషుల్ని విడిచిపెడుతున్నాడా? లేదు ప్రియ దేవుని బిడ్డలారా. ఏదో రకంగా మనుషులు పోషిస్తూనే ఉంటాడు. మనమే అంటాము, దేవుడు మనకేం చేశాడు? ఏమంటామంటే, మాకేం చేశాడండి దేవుడు? నువ్వు గుర్తుపట్టడం లేదు. నిన్ను పోషిస్తుంది ఆయనే, నిన్ను బ్రతికిస్తుంది ఆయనే, నిన్ను నడిపిస్తుంది ఆయనే. నువ్వు సరిగ్గా గుర్తుపట్టడంలే. నీ తోడుగా ఉండి నన్ను నడిపిస్తుంది ఆయనే. నన్ను గుర్తుపట్టాలండి. అయ్యో నేను ఇలా ఉన్నానంటే, ఇంత కృపతో నింపబడ్డానంటే ఆయన నాతో ఉన్నాడు అనాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రజలు గుర్తుపట్టి దేవుడు అనేవాడు ఉన్నాడని మర్చిపోతున్నారండి. వర్షము పడకపోయినా భూముల నుంచి మంచు ద్వారా పంటలు పండే విధంగా దేవుడు చేసి ఆ ప్రజలను పోషిస్తుంటే వారు దేవుని మాట వినకుండా విచ్చలవిడిగా పాపపు మార్గాల్లో వెళ్ళిపోతున్నారండి. దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చింది, జలప్రళయం వచ్చింది. జలప్రళయం వచ్చి ప్రపంచం మొత్తము నీటితో మునిగిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరూ లేరండి, అందరూ మునిగిపోయారు. నోవహు వారి కుటుంబం మాత్రమే రక్షింపబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, చదువుదామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం అండి. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసుకొనెను. అందువలన అతడు లోకం మీద నేర స్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారండి, అది వరకు చూడని సంగతులను గురించి విన్నాడంట, నమ్మాడంట. ఆమేన్, హల్లెలూయా. ఏమిటా సంగతి? ఆకాశం నుంచి వర్షం కురిపించబడుతుంది, భూమి అంతా కూడా నీటి చేత నింపబడుతుంది, జల ప్రళయమే ఈ భూలోకం మీదకు వస్తుంది అని చెప్పినప్పుడు ప్రజలైతే నమ్మలేదు, కానీ నోవహు నమ్మాడంట. ఆమేన్, హల్లెలూయా. దేవుని కార్యాలు మనము చూసి నమ్ముట కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ఆమేన్, హల్లెలూయా. తోమాను గురించి దేవుడు చెప్పాడు కదా. తోమా అంటున్నాడు, యేసయ్యను నేను చూడాలి. అతని చేతులకు శీలలు కొట్టారు కదా, ఆ చేతులు రంధ్రాల్లో నా చేతులు పెట్టి నేను చూస్తేనే యేసయ్యను నమ్ముతాను. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య అంటున్నాడు, చూచి నమ్మిన వాడు కంటే చూడక నమ్మిన వాడు ధన్యుడంట. ఇదిగో నోవహు చూడలేదండి, అది వరకు ఎన్నడూ లేదు. వర్షం ఎలా పడుతుందో తెలియదు, కానీ జల ప్రళయమే ఒక్కసారిగా ఆకాశం నుంచి భూలోకానికి వస్తుందని చెబితే ఎవరు నమ్మరా, కానీ నోవహు నమ్మాడు. దేవుడు చెబితే చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి అసాధ్యమైంది లేదు. ఆయన కార్యాలు చేస్తాడు. మాట ఇస్తే ఆ మాటను నెరవేరుస్తాడు. ఆయన గొప్ప దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఈ భూలోకంలో ఏది లేదు. ఆమేన్, హల్లెలూయా అని చెప్పి నోవహు నమ్మాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నోవహు నమ్మాడు కనుక తన కుటుంబం మొత్తము కూడా రక్షింపబడిందంట. నమ్మాడు కనుక తన కుటుంబము కొరకంట రక్షణ అనే ఓడను తయారు చేసుకున్నాడంట. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి, హల్లెలూయా. రక్షణ అనే ఓడను తాను తయారు చేసుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా,
ఆ ఓడలో ప్రవేశిస్తే రక్షణ దొరుకుతుందండి. ప్రియ దేవుని, ఈ దినమందు యేసుక్రీస్తు అనే ఓడలో నువ్వు ప్రవేశిస్తే నీకు రక్షణ దొరుకుతుంది. ఆమేన్, హల్లెలూయా. చాలా మంది ఆ ఓడలో ప్రవేశించడం లేదండి. ఎందుకు? ఆ ఓడతో మాకేం పని, మా బ్రతుకులు మావి, మా జీవితం మాది అని అనుకుంటున్నారండి. నీకు రక్షణ కావాలంటే, నీవు ఉగ్రత నుంచి తప్పించబడాలంటే, నీవు ఇదిగో నరకం నుంచి తప్పించబడాలంటే, అగ్ని ఆరదు పురుగు చావదు అన్న ఆ స్థితి నుంచి నువ్వు తప్పించబడాలంటే నీకు రక్షణ కావాలి. ఆమేన్, హల్లెలూయా. ఏం కావాలండి? రక్షణ కావాలి. నోవహు నమ్మాడు, అది వరకు ఎన్నడూ ఎరుగుని సంగతులు నమ్మాడు. వారి కుటుంబం మొత్తం కొరకు ఒక ఓడను తయారు చేసుకున్నారు. ఆ రక్షణ అనే ఓడలకి తన కుటుంబాన్ని చేర్చుకున్నాడండి. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి, హల్లెలూయా. చదువుగా మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21. ఆత్మస్వరూపి అయిన దేవుడే వారితో ఉండంట ఆ నోవహు దినాల్లో సువార్తను ప్రకటించాడంట. ఆమేన్, హల్లెలూయా. చదవండి. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. ఆమేన్, హల్లెలూయా. ఎవరండి ఆ 8 మంది? ఎవరు 8 మంది? నోవహు కుటుంబం అండి. ఆమేన్, హల్లెలూయా. చూసారా, యేసుక్రీస్తు ఆత్మస్వరూపిగా ఉన్నాడండి. ఆ దినాల్లో ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు. ఏంటంటే అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు. అందుకే నిన్న నేడు నిరంతరము మారని దేవుడండి. ఆదియు అంతమునై ఉన్నవాడు ఆయనే. కనుక ఆయన్ను మనం నమ్ముకోవాలండి. నోవహు దినాల్లో అంట, నోవహు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆత్మస్వరూపికి వెళ్ళి అనేకులు దర్శించాడంటే కానీ ఎవరు నమ్మలేదంటండి. జలప్రళయం అంటే ఎలా ఉంటుందో వారికి తెలియదు. వారు ఎవ్వరు కూడా ఆ మాటలు నమ్మలేదంట. కానీ దేవుడు ఆత్మస్వరూపిగా వెళ్ళి ఈ 8 మందిని దర్శించారంట. ఈ 8 మంది కూడా దేవుని నమ్ముకున్నారు. ఆ జలప్రళయం ద్వారా వారు రక్షింపబడ్డారంట. ఆమేన్, హల్లెలూయా. అక్కడ చూసినట్లయితే ఆత్మస్వరూపిగా వారితో వెళ్ళి సువార్తను ప్రకటించినప్పుడు 8 మంది నీటి ద్వారా రక్షణ పొందారంట. ఆమేన్, హల్లెలూయా. ఈ దినాలలో రక్షణ పొందాలంటే ప్రభు మీ హృదయాలను దర్శించాలండి. ప్రభువు దర్శిస్తే ఎవడు కూడా ఆపలేడండి. ప్రియ దేవుని బిడ్డారా, ఎవడు ఆపుతాడండి? ప్రభు దర్శిస్తే ఎవరు ఆపలేడండి. ఒక తండ్రి చెప్పాడంటే కుమార్తెతో, అమ్మా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావంటే, నేను మీటింగ్కి వెళ్తున్నాను డాడీ అనిందంట. ఆ కుమార్తె యవనస్తురాలండి. అన్నాడంట, నువ్వు మీటింగ్కి వెళ్ళావు కానీ ఆ మాటలకు పడిపోవద్దమ్మా, ఆ మాటలకు పడిపోయి నీవైతే బాప్తిసము తీసుకోవద్దు అని చెప్పాడంట. ఆమె సరే డాడీ నేను ఎందుకు తీసుకుంటాను, ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామని వెళ్తున్నాంలే అని ఆ మీటింగ్కి వెళ్ళిందంట. ఆ మీటింగ్లో దేవుని వాక్యం చేత ఆమె హృదయం కదిలించబడిందండి. హృదయం కదిలించబడింది. యేసయ్య నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, యేసయ్య నా కొరకు ప్రాణం పెట్టాడు. నేను ఈ క్షణం నా ప్రాణం పోతే నేను నరకానికి వెళ్ళిపోతాను కదా, ఈ క్షణం మించిపోతే మరుసటి దినము నాకు రాదు కదా అని ఆలోచన చేసి తన తండ్రి మాటను కూడా మర్చిపోయి, ఎవరైనా రక్షణ పొందేవారు ఉన్నారా, ఎవరైనా బాప్తిసం తీసుకునేవారు ఉన్నారా అని ఆ సేవకుడు చెప్పగానే యవనస్తురాలు అందంట, నేను తీసుకుంటానండి అంటే అనిందంట. అనగానే అమ్మా సరే రేపటి దినాన్ని చర్చికి రా అంటే యవనస్తురాలు అనేదంట, రేపటి వరకు నేను ఆగలేనండి, ఇప్పుడే నాకు రక్షణ కావాలి. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి, హల్లెలూయా. ఆ యవనస్తురాలు వెంటనే అక్కడే వెళ్ళి అప్పుడే బాప్తిసం తీసుకొని ఇంటికి వెళ్ళిందంట. వాళ్ళ తండ్రి అన్నాడంట, ఏమైందన్నామంటే నువ్వు ఏదైతే కాకూడదు అనుకున్నావో అదే అయిపోయింది. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి, హల్లెలూయా.
ఎందుకంటే రక్షణ అనేది దేవుడు కార్యం చేయాలండి. మీ హృదయాల్లో అది ముద్రించాలి. ఇక్కడ 8 మంది నోవహు దినాల్లో మారారంట. ఎందుకంటే ఆత్మరూపిగా దేవుడే వారి మధ్యలో ఉండి కార్యం చేశాడు. ఆత్మరూపిగా దేవుడే వారి హృదయాన్ని ప్రేరేపించాడు. వారి హృదయాన్ని పట్టుకున్నాడు. ఇదిగో ఇదే అనుకూలమైన సమయము, ఈ సమయం మించిపోతే మరొక సమయం లేదు, నీవు మారు అని చెప్పి ఆ 8 మందిని మార్చి నీటి ద్వారా బాప్తిసం ఇప్పించి ఆ 8 మందిని జలప్రళయం నుంచి తప్పించి ఈ లోకంలో జీవింపజేశాడు. ఆమేన్, హల్లెలూయా. 8 మంది మాత్రమే మార్చబడ్డారంట. 8 మంది మాత్రమే దేవుని మాట విన్నారంట. ప్రియ దేవుని విన్నారా? మరి నీవు నేను ఎలా ఉన్నామండి? వింటున్నావా దేవుని మాట? కార్యము చేసేవాడు దేవుడే, రక్షింపబడేవాడుగా నెట్టేవాడు దేవుడే, నీకు రక్షణ ఇచ్చేది దేవుడే. ఆమేన్, హల్లెలూయా. పోయిన వారము ఆ యొక్క హైదరాబాద్ లక్నో సంఘంలో మహేష్ అనే వ్యక్తి బాప్తిసం తీసుకున్నాడండి. చాలా సంతోషం. ఆమేన్, హల్లెలూయా. అతను నాకు ఫోన్ చేసి అడిగాడు, మామూలుగా రేపు ఈస్టర్ పండుగ తర్వాత ఈస్టర్ పండుగ అప్పుడు లేకపోతే మందిరం వార్షికోత్సవం సందర్భంగా బాప్తిసం ఇప్పిద్దాంలే అనుకున్నాం. కానీ ఆ వ్యక్తి ఫోన్ చేసి, పాస్టర్ గారు బాప్తిసానికి సమయం కావాలా, నేను ఆగాలా? ఏ క్షణమైతే దేవుడు నాతో మాట్లాడాడు ఆ క్షణమే తీసుకుంటాను పాస్టర్ గారు, కనుక నాకు ఇవ్వండి అని అడిగాడు. ఆమేన్, హల్లెలూయా. వెంటనే అతను రమ్మన్నాము. వాడపల్లి మీటింగ్ జరుగుతున్నాయి, అతను రమ్మని చెప్పి పిలిచి వెంటనే ఆ కృష్ణానదిలో బాప్తిసం ఇచ్చి అతను పంపించాం. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి, హల్లెలూయా. ఎందుకంటే దేవుని ఆత్మ అలాగే నెట్టుకొచ్చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. దేవుని ఆత్మ నెట్టుకొచ్చేస్తుంది. దెబోరా సహోదరి బాప్తిసం తీసుకుంటున్నప్పుడు కూడా ఆ దినమందు వద్దామా లేదా అనుకుంటున్న సమయంలో వీళ్ళే ఫోన్ చేస్తారు, పాస్టర్ గారు ఇంకా రాలేదా? ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చక్కగా బాప్తిసం కార్యక్రమం జరిగింది. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే, దేవుని ఆత్మ అంట, ఆయన దేవుడే ఆత్మరూపిగా ఉండి స్వరూపిగా ఉండి నిన్ను ప్రేరేపిస్తాడంట, నిన్ను నెట్టుకొస్తాడంట. ఆ రీతిగా నువ్వు రక్షణలోకి వచ్చే విధంగా దేవుడే నిన్ను తీసుకెళ్తాడంట. ఆమేన్, హల్లెలూయా. నపుంసకుడు కందాకే మంత్రి నపుంసకుడు ఆగడా? నేను రక్షణ పొందడానికి, నాకు బాప్తిసం ఇవ్వడానికి ఈ నీళ్ళు ఏమైనా ఆటంకంగా ఉన్నాయా? ఆమేన్, హల్లెలూయా. నీళ్ళు ఎందుకు ఆటంకంగా ఉంటాయండి? ఉంటే నీ వాళ్ళు, నీ సొంత వారు ఆటంకంగా ఉండొచ్చు, నీ బంధువులు ఆటంకంగా ఉండొచ్చు, నువ్వు నడుచుకునే ఈ లోక పద్ధతులు నీకు ఆటంకంగా ఉండొచ్చు, ఈ లోక ఆచారాలు నీకు ఆటంకంగా ఉండొచ్చు. నీటికి ఏ ఆటంకమో లేదు. ఆమేన్, హల్లెలూయా. నీ మనస్సు పరిశుద్ధంగా ఉంటే, నీ మనస్సు నూతన పరచబడిన విధంగా ఉంటే, నువ్వు క్రీస్తును అంగీకరిస్తే, నువ్వు క్రీస్తు కొరకు నిలబడగలను అనే పట్టుదల అనే యొక్క శక్తి నీలో ఉండినట్లయితే నువ్వు వెంటనే రక్షణ పొందాలి. ఆమేన్, హల్లెలూయా. రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకుందామో, ఎలాగూ అంటే నీవు నరకము నుంచి తప్పించుకోలేవంట. ఆమేన్, హల్లెలూయా. నిర్లక్ష్యం చేయకూడదండి. సమయము కొంచెముగా ఉన్నదంట. ఎప్పుడు దేవుని రాకడో మనకు తెలియదంటండి. ఆ 8 మంది రక్షింపబడ్డారు. 8 మంది ఆ జలప్రళయం నుంచి తప్పించబడ్డారు, బ్రతికించబడ్డారు. ఆమేన్, హల్లెలూయా. మిగతా వాళ్ళందరికీ సువార్త అందలేదా? అందరికీ దేవుడు చెప్పాడు సువార్త. నోవాహు చెప్పాడు, దేవుడు ఆత్మరూపిగా ఉండి అక్కడ బోధించాడు. కానీ ఎవరు కూడా నమ్మలేదండి. అందరూ తింటున్నారు, ఇష్టవిడిగా తాగుతున్నారు, జీవిస్తున్నారు, తనకి ఇష్టం వచ్చినట్టుగా ఉన్నారు, లోకం వైపు చూస్తున్నారు, లోక ఆచారాల వైపు చూస్తున్నారు, పెళ్లికి ఇచ్చుకుంటున్నారు, పెళ్లి చేసుకున్నారు, పిల్లలు కంటున్నారు, అన్నీ బాగానే ఉంది. కానీ క్రీస్తు మాటను అంగీకరించడం లేదంట. ఆమేన్, హల్లెలూయా. జలప్రలయం వచ్చింది, అందరినీ ముంచేసింది. జనులందరూ మునిగిపోయారు. ఎవరైతే నమ్మారో ఆ 8 మంది మాత్రము ఓడలో ప్రవేశించారు. ప్రియ దేవుని బిడ్డలారా, 8 మంది మాత్రం ఓడలో ప్రవేశించారు. ఇంకా నీరు ఓడ కిటికీల వరకు వచ్చేసిందంట. వెంటనే నీటిలో మునుగుతూ అందరూ తేలుతూ బంధువర్గాలు అందరూ వచ్చారంట. అక్కడికి వచ్చి, అయ్యా నోవాహు, ఈ కిటికీ తలుపు తీయవా, మేము కూడా లోపలికి వస్తామయ్యా. ఇదిగో నోవాహు, ఈ మెయిన్ డోర్ తీయవా, మేము కూడా లోపలికి వస్తామయ్యా. గమనించారండి, దేవుడు అంట ఆ తలుపు మూసేశాడంట. ఆమేన్, హల్లెలూయా. ఏం చేశాడంట? తలుపు
మూసేశాడు. ఎంతమంది రావాలో ఆయనకి తెలుసండి. ఆ వచ్చేవారు మాత్రమే ఉంచుతాడు, మిగతా వాళ్ళ కోసం డోరు మూసేస్తాడు. ఆమె హల్లెలూయా. గమనించాలండి, మిగతా వాళ్ళ కోసం డోరు మూయబడుతుంది ప్రియ దేవుని బిడ్డలారా. అక్కడ చదవండి, ఇంకా గమనించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక, సరే ఫస్ట్ మత్తయి సువార్త 24వ అధ్యాయము 40వ వచనం. ఇద్దరు స్త్రీలు తిరుగలి విసిరుచుందురు, అయితే తీసుకొని పోబడును, ఒకతే విడిచిపెట్టబడును. స్తోత్రం, హల్లెలూయా. ఇద్దరు స్త్రీలంట తిరగలి విసురుతూ ఉంటారంట. ఒక స్త్రీ రాకడలో ఎత్తబడుతుందంట, ఒక స్త్రీ విడవబడుతుందంట. నెక్స్ట్ మెలకువగా ఉండుడి. ఆమేన్, హల్లెలూయా. ఏ దినమున ప్రభువు రాకడ ఉంటుందో మనకు తెలియదు కనుక మెలకువ కలిగి ప్రార్థనా పూర్వకంగా మనం ఉండాలంటే ప్రియ దేవుని బిడ్డలారా. లోతు దినాల్లో కూడా అలాగే జరిగిందన్న. చదువుదామా? లోతు దినాల్లో లూకా సువార్త 17వ అధ్యాయము 28వ వచనం అండి. లూకా సువార్త 17:28. లోతు దినముల్లో జరిగినట్లు జరుగును. జనులు తినుచు త్రాగుచు నారు నాటుచు పొలాలు పండించుకుంటూ ఇండ్లు కట్టించుకొనుచు ఉండిరి. లోతు సొదొమ ప్రాంతాన్ని విడిచిపోయిన మీదట వెంటనే ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిపించబడి వారిని అందరినీ నాశనము చేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా, గమనించారు. చూసారు, లోతు దినాలు కూడా ఇలాగే జరిగిందంట. లోతు ఆ పాపాత్మల మధ్యలో తాను ఒక్కడే పరిశుద్ధుడిగా జీవించాడండి. అక్కడ బహుఘోరములు సొదొమ గొమొర్రా ప్రాంతం అండి. ఆ ప్రాంతము స్త్రీ పురుషులు తేడా లేకుండా పాపాలు చేసే ప్రాంతం అండి. ఆ ప్రాంతంలో లోతు యథార్థంగా జీవించాడు. లోతు నమ్మకంగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ప్రజలు పాపాలు చేస్తున్నారు, మోసాలు చేస్తున్నారు, అనే ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నారు. దేవుణ్ణి మాత్రము నమ్ముకోలేదండి. కానీ లోతుని ఎప్పుడైతే దేవుడు ఆ ప్రాంతం నుంచి బయటకు తీసుకొచ్చాడో వెంటనే ఆ సొదొమ గొమొర్రా ప్రాంతము నాశనం చేయబడింది అంటండి. ఆకాశం నుంచి అగ్ని గంధకాలు కురిపించబడ్డాయంట. ఆ ప్రాంతం మొత్తము కూడా ఈ గడ్డి ముక్క కూడా లేకుండా అంతా నాశనం చేయబడింది. గమనించాలి ప్రియ దేవుడు. అంటే ప్రభువు రాకడ ఎలా ఉంటుంది ఇదంతా హెచ్చరిస్తున్నాడండి దేవుడు. మీ పాపాలు విడవండి, అదిగో మీరు ఒప్పుకోండి, మీ పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడండి, కన్నీరు విడవండి. ప్రభువు రాకడ సమీపముగా ఉండదు కనుక మీరు రక్షణ పొందండి, మారు మనసు పొందండి, మీరు ప్రభువు నమ్ముకోండి అని ఈ వాక్యాలన్నీ కూడా మనల్ని హెచ్చరిస్తున్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. ప్రభు వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు ఆ వాక్యానికి మనం పక్కబడాలండి. వాక్యం చేత సరిచేయబడాలి. వాక్యం చేత మన జీవితాలను సరిచేసుకోవాలండి. సరిచేసుకుంటేనే మన జీవితాలకు అర్థం ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. గమనించాలండి, సరిచేసుకోకపోతే